హాయ్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారి 71 పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరిగింది. వాస్తవానికి ఆయన హైదరాబాద్లో ఉంటారేమో అని చాలా మంది ఎదురు చూశారు. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దామని. నిజంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసే అవకాశం ఉండే ఒక్కసారి తలుపులు తీస్తే ఒక రోజంతా సరిపోదు. అన్ని వేల మంది ఆయన కోసం వస్తారు. అప్పటికి అభిమానులందరూ కూడా ఆయన లేరని తెలిసి కూడా ఆయన ఇంటికి బారులు తీరారని చెప్పాలి. రామ్ చరణ్ గారు వాళ్ళందరికీ అభివాదాలు తెలియజేసి వాళ్ళని సంతుష్టుల్ని చేసి పంపించారు. అయితే చిరంజీవి గారు ఎక్కడ పుట్టినరోజు చేసుకున్నారు? ఇవి సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ అయితే వైరల్ అవుతా ఉన్నాయి. చిరంజీవి గారు పూణేలో ఒక ఎమ్మెల్సీ ఆతిథ్యం ఇచ్చారు. చిరంజీవి గారి బర్త్డేను ఆయనే దగ్గరుండి నిర్వహించారు. చాలా కుర్రోడు, 35 ఏళ్ళు ఉంటాయి. ఆ వ్యక్తి ఎవరో కాదు, విక్రమ్ కకాడే. పూణేకి సంబంధించిన ఎమ్మెల్సీ అతను చిరంజీవి గారి అభిమాని. దీన్ని బట్టి మనకేమర్థం అవుతోంది? వీళ్ళందరూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు, కానీ చిరంజీవి గారు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్. ఇవాళ మనం అనుకుంటున్నాం ఒక ప్రభాసు, అల్లు అర్జున్, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా స్టార్లు అవుతున్నారు. కానీ ఊహకు అందని రోజుల్లో పాన్ ఇండియా స్టార్ అయ్యారు చిరంజీవి గారు. ఆ రోజుల్లో ఆజ్కా గుండారాజ్ అయితేనేమి, ప్రతిబంధ్ అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా చేసి బ్లాక్ బస్టర్లు కొట్టారు హిందీలో కూడా. అదంతా ఇప్పుడు మాట్లాడుకునే వాళ్ళంటే ఎవర్రా అయినా ఒక అద్భుతంగా డాన్స్ చేస్తున్నారు, ఫైట్స్ దుమ్ము లేపుతున్నాడు, యాక్షన్ కావచ్చు, డాన్స్ కావచ్చు, అన్ని విభాగాలు ఎరక్కొడుతున్నాడు, ఎవడ్రా బాబోయ్ అంటే ఈయన తెలుగు మెగాస్టార్ చిరంజీవి అని అప్పుడు మొత్తం దేశం మొత్తం కూడా యావత్తు దేశం మాట్లాడుకుంది. ఆ రోజుల్లో ఓటీటీలు లేవు, యూట్యూబులు లేవు. ఇవాళ యూట్యూబ్ ద్వారా డబ్బింగ్ చేసి వేసేస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి, డబ్బింగ్ చేసి వేసేస్తుంటారు. చాలా సినిమాలు యూట్యూబ్లో ఆడేస్తాయి. కొంతమంది హీరోలకు స్పెషల్గా యూట్యూబ్లో డబ్బింగ్ చేసుకుని వేసుకోవడానికి కొంతమంది హీరోలు కూడా ఉన్నారు తెలుగులో. వాళ్ళ పేర్లు నేను చెప్పను. వాళ్ళ సినిమాలు తెలుగులో అసలుకి యావరేజ్ కూడా వసూలు చేయవు, కానీ వాళ్ళకి రెగ్యులర్ సినిమాలు వస్తాయి. రీజన్ ఏంటంటే వాళ్ళు డబ్బింగ్ చేసి, హిందీ డబ్బింగ్ చేసి లేదా ఇంకో భాష డబ్బింగ్ చేసి వేసేస్తే యూట్యూబ్లోను వాటిలో వీటిలో వ్యూస్ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటితోటి ఎంతో కొంత సర్వైవలిటీ ఉంటుంది అనమాట. అయితే చిరంజీవి గారు ఆ రోజుల్లో ఇలాంటి ఏమీ లేనప్పుడు చిరంజీవి గారు దేశం మొత్తానికి తెలుసు. అంటే మరి నిజమైన పాన్ ఇండియా స్టార్ చిరంజీవి గారా కాదా? దేశం మొత్తానికి తెలుసు. ఆయన హిందీ బెల్ట్లో తెలుసు. సో చిరంజీవి గారు మా లాంగ్వేజ్లో డైరెక్ట్ సినిమా తీయాలని కోరుకునేవాళ్ళు. కాకపోతే 2 సినిమాలు తీశారు. కాకపోతే చిరంజీవి గారికి ఇక్కడున్న మార్కెట్ కావచ్చు, దీన్ని మనం నేల విడిచి సాము చేయటం కరెక్ట్ కాదు అనుకున్నారు చిరంజీవి గారు ఆ రోజు. అనుకొని ఇటు వచ్చేసరి బహుశా ఆయన రాజకీయాలు రాకపోయి ఉంటే ఆ రోజుల్లోనే ఆయన హిందీ సినిమాలు మరికొన్ని తీసేవారేమో. ఈలోపు రాజకీయాల్లోకి రావటం అవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే 10 ఏళ్ళు, విలువైన 10 ఏళ్ల పాటు సమయం చిరంజీవి గారికి వృధా అయింది అని చెప్పాలి రాజకీయాల్లోకి రావటం వల్ల. లేకపోతే ఇంకెక్కడో ఉండాల్సింది చిరంజీవి గారు. ఇవాళ ఇప్పటికే దాదాసాహెబ్ ఫాల్కే లాంటివి అవి ఇవి అన్ని ఎప్పుడో వచ్చేసి ఉండాల్సింది. సో చిరంజీవి గారుని పిలిచి ఈ విక్రమ్ కకాడే అనే వ్యక్తి చిరంజీవి గారిని పిలిచి ఆయనకి తమ దగ్గర హోస్ట్ చేశాడు ఆ బర్త్డే పార్టీకి. దానికి చలమలశెట్టి సునీల్ గారు, చలమలశెట్టి అనిల్ గారు. సునీల్ అంటే మనకు తెలిసిందే కదా, కాకినాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. పాపం అత్యంత దురదృష్టవంతులు ఆయన రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అయిపోయారు పాపం. సో అందువల్ల ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అనేసి. నిజానికి ఆయన ఒక విలువలతోటి ఇంకా అక్కడ ఉండిపోయాడు, కానీ వద్దనుకుంటే ఎప్పుడో బయటకు వచ్చి ఉంటే బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారే కాకినాడలో నిలబెట్టి గెలిపించేవారు. సో సునీల్ గారు, చలమలశెట్టి సునీల్ గారు, వాళ్ళ సోదరుడైన అనిల్ గారు గ్రీన్కో సంస్థ వ్యవస్థాపకులు. వీళ్ళు ఆ గ్రీన్కో సంస్థకు సంబంధించిన వ్యక్తులు. సో వాళ్ళు కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. వాళ్ళందరూ కూడా ఇవాళ చిరంజీవి గారికి చాలా అత్యంత ఇష్టమైన వ్యక్తులు. సో వాళ్ళు కూడా కష్టపడి పైకి వచ్చారు. కష్టపడి పైకి వస్తే ఎవరినైనా చిరంజీవి గారు ఇష్టపడతారండి. అలాగ వాళ్ళు, తర్వాత శ్రీకాంత్ గారు, రాజా రవీంద్ర గారు, రామ్ చరణ్ గారు కూడా ఈవినింగ్ కల్లా జాయిన్ అయ్యారు పార్టీలో. అలాగే ఈ విక్రమ్ కకాడేకి సంబంధించిన వ్యక్తులు, సో చలమలశెట్టి సునీల్ వాళ్ళ సంబంధించిన వ్యక్తులు అందరి సమక్షంలో చిరంజీవి గారి బర్త్డే అంగరంగ వైభవంగా అద్భుతమైన లొకాలిటీలో బాగా జరిగింది. చిరంజీవి గారు ఆ పిక్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. వాస్తవానికి చిరంజీవి గారు ఇక్కడ పుట్టినరోజు నాడు ఉండకపోవటానికి కూడా రీజన్ అదే. అంటే అనేక మంది చిరంజీవి గారికి ఏదో విషెస్ తెలియజేద్దామని వస్తారు హైదరాబాద్కి.
వాళ్ళని అందరికి అవకాశాలు ఉండవు, ఇబ్బంది పడతారు. చిరంజీవి గారు లేరంటే ఎక్కడికక్కడ కొంత సర్దుకుంటారు కదా. అందుకోసం చిరంజీవి గారే కాదు, ఎవరైనా సెలబ్రిటీలు తమ బర్త్డే రోజున ఎక్కడో బయట జరుపుకోవటం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. ఎందుకంటే అభిమానుల తాకిడి కావచ్చు, నియర్ అండ్ డియర్స్ అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడతారు, వచ్చి ఎక్కువ మంది వస్తే మనం ట్యాకిల్ చేయలేమన్న ఉద్దేశంతో ఇలాంటి బర్త్డేలు అవన్నీ కూడా బయట జరుపుకుంటూ ఉంటారు. చిరంజీవి గారు కూడా ఈసారి పుట్టినరోజును విక్రమ్ కకాడే, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి అభిమాని ఆయనతో పాటుగా చాలా మంది మహారాష్ట్రలో చిరంజీవి గారికి అభిమానులు ఉన్నారు. ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీ కూడా చాలా చోట్ల ఉంది. కొన్ని నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి గెలిపించారు. అలాంటి నియోజకవర్గాల్లో అయితే చిరంజీవి గారికి నీరాజనాలు పడతారట, పాలాభిషేకాలు, నీరాజనాలు పడతారు. మా లాంగ్వేజ్ హీరో అని చాలా గర్వంగా చెప్పుకునే ఏకైక హీరో చిరంజీవి గారని చెప్పడంలో